అండి, ఎన్నో పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఈరోజు మన గ్రామంలో సెమీ క్రిస్మస్ అని తెలియజేశాము, పోస్టర్లు కూడా పంపించాము గ్రూపులో. మన వాళ్ళు సహజంగా చూస్తే ఏ మినిస్టరు ఏ ఎమ్మెల్యేనో వాళ్ళ బర్త్డేలు ఫ్లెక్సీలు వేసుకొని పెద్ద పెద్ద బొమ్మలు వేసుకొని ప్రచురం చేసుకుంటారు. ఎంతమంది ఫోన్లలో ఈరోజు మా గ్రామంలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది అని చెప్పుకున్నారు చెప్పండి? నీ ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని నీకు చెప్పుకోవడానికి సిగ్గు, ఎవడిదో తీసుకొచ్చి నువ్వు పెట్టుకోవడానికి బో సంతోషం. నీ దేవుని గురించి నువ్వు చెప్పుకోవడానికి నీకు సిగ్గు, నీ గ్రామం గురించి నువ్వు చెప్పుకోవడానికి సిగ్గు. ఎవరినో తీసుకొచ్చుకొని పెట్టుకొని స్టేటస్లలో బొమ్మలు పెట్టి ఫోటోలు పెట్టి ఏం చేసుకుంటారో. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, నీ దేవుణ్ణి నిన్ను గణపరచు. నీ దేవుణ్ణి నువ్వు గణపరిస్తే నీ ఆయుష్కాలం పొడిగించబడుతుంది, నీ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది, నీ యొక్క తీర్పు దినమున నువ్వు ఆ పరలోక ఆనందంలో ఉంటావు. ఈ లోకంలో మనుషులను ఎంత హెచ్చిచ్చినా ఏం లేదు. ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి, ఎంతమంది గ్రూపును ఫాలో అవుతున్నారు, ఎంతమంది మరి ఈరోజు నా గ్రామంలో నా దేవుని గణపరుస్తున్నటువంటి సెమీ క్రిస్మస్ పండుగను నేను జరిగించుకుంటానని లోకంలో ఎంతమందికి మీరు ప్రచురించారు? చాలా సిగ్గుకరమైన సంగతులు ఉన్నాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుడి లోకంలో వేచించుతుంది మన కోసమే. పాపపు జీవితంలో బ్రతుకుతున్న మనము మారాలని, నూతన విధానంలోనికి వెళ్ళాలని, మార్పు చెందిన వారై ఆయన యొక్క రాకడ సమయంలో ఆ ఎత్తబడే పరిశుద్ధుల సహవాసములో ఉంచాలని, మార్పు కలిగిన పిల్లలుగా బ్రతకాలని